అందరికీ నమస్కారం. ఈరోజు అమరావతి చిత్రకళా వీధి వైభవాన్ని గుంటూరు నగరంలో ఇంత అద్భుతంగా ప్రదర్శించడానికి వేదికనిచ్చినటువంటి సృజనాత్మక సాంస్కృతిక విభాగ చైర్మన్ తేజస్విని గారికి, అదేవిధంగా ఆమెను ఆశీర్వదించినటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, మన ఐటీ శాఖ మాత్యులు మన యువనేత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారికి, అదేవిధంగా మన పరిపాలనలో నేను సైతమని భాగస్వామ్యాన్ని వహిస్తున్నటువంటి మన ప్రియతమ పవన్ కళ్యాణ్ గారికి, డిప్యూటీ శాఖ ఇంకా గట్టిగా డిప్యూటీ ముఖ్యమంత్రి గారికి, ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి కళాభిమాని, కళలు ఎక్కడున్నా నేను కూడా ఉంటానని ఇప్పుడే మాట్లాడి వెళ్ళినటువంటి మా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు గారికి, అదేవిధంగా కేంద్ర మంత్రివర్యులు ఎంత బిజీగా ఉన్నప్పటికీ గుంటూరు మహానగరంలో గుంటూరు జిల్లాలో జరిగే ఏ కార్యక్రమంలో నేను సైతమని పార్టిసిపేట్ చేస్తూ అభిమానిస్తూ ఆదరిస్తూ ముందుకు నడుపుతున్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, అదేవిధంగా మన రాష్ట్రం మరి పర్యాటక శాఖ మంత్రిగా కందులు దుర్గేష్ గారు చేపట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కళలకు సంబంధించి టూరిజంకి సంబంధించి ఒక వైభవాన్ని ఈ దేశానికే కాదు ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి నా సహచరులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ, మన ముఖ్యమంత్రి గారి ఆలోచన ఒక్కటే, ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి ప్రతి బిడ్డకు ప్రయోజనం కలిగించాలి, వారిని ప్రయోజకులుగా మార్చాలి. అది ఒక విద్యతో కావచ్చు, విద్య తర్వాత స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, ఆ తర్వాత విదేశీ విద్యగా వెళ్ళి విదేశాల్లో విద్యను అభ్యసించవచ్చు, నాణ్యమైనటువంటి ఉన్నతమైనటువంటి ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు. దాంతోపాటు 64 కళలుగా ఉన్నటువంటి కళా వైభవాన్ని అందిపుచ్చుకుంటే ఈ కళల్లో కూడా అంతర్జాతీయ స్థాయి ఖ్యాతితో పాటు ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందొచ్చు అన్నటువంటి ఆలోచనతో ఆయన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. ఇక్కడ విద్యార్థులు అందరూ ఉన్నారు, మీరు గమనించాలి. ఒక కలెక్టర్ అయితే నేను ఈ రోజుకి ఒక 4 కోట్ల అప్పున్నాను, కానీ ఒక కళాకారుడు అయితే కొన్ని కోట్లకు వారసుడు అవుతాడన్నటువంటి ఆలోచన చేయాలి. ఈరోజు ప్రపంచంలోనే అత్యధికంగా ఒక చిత్రపటానికి 4500 కోట్ల రూపాయలు వచ్చాయి. అదేంటంటే సాల్విటార్ ముండి అనేటువంటి చిత్రపటానికి లినార్డ్ విక్కీ అనేటువంటి ఒక ఆయన వేస్తే దాన్ని అంతర్జాతీయ విపణిలో ప్రదర్శిస్తే 4500 కోట్ల ఒక్క చిత్రపటానికి వచ్చిందంటే ఆలోచించాలి. అది ప్రపంచం. కానీ మన దేశంలో రవివర్మ గారు గీసినటువంటి యశోద కృష్ణ అనేటువంటి ఒక చిత్రపటానికి 169 కోట్ల రూపాయలు వచ్చిందంటే అది మనం ఆలోచించాలి. హుసేన్ గారు గీసినటువంటి ఒక చిత్రపటానికి 120 కోట్ల రూపాయలు. నా జీవితంలో కాదు కదా, ఇక్కడ కేంద్ర మంత్రి గారి జీవితాంతం కేంద్ర మంత్రి చేసినా ఒక 10 కోట్లు కూడా సాధించలేడు. ఇది వాస్తవం. మనలో ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని బయటికి తీసి అది ఏ కళ అయినా కానీ, అంతెందుకు మన ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారు సబ్ రిజిస్టర్గా కొనసాగి ఉంటే ఆయన ఒక సబ్ రిజిస్టర్గా కొనసాగి ఉంటే మహా అయితే ఒక డిస్ట్రిక్ట్ రిజిస్టర్ అయ్యిండేవాడు. కానీ కళలో తనలో ఉన్నటువంటి కళను బయటకు తీశాడు. అంతర్జాతీయ స్థాయిలో ఒక మహానటుడిగా ఎదగడమే కాకుండా ఈ రాష్ట్రంలోనే రాజకీయానికి ఒక కొత్త రూపం ఇచ్చాడంటే అది కళకున్నటువంటి గౌరవం, అది కళకున్నటువంటి పవర్. సాయంకాలం చూస్తారు, దాదాపుగా 500 షాపుల్లో 500 కళాపీఠాల్లో ఒక్కొక్కటి అద్భుతమైనటువంటి కళాఖండం. వాటన్నింటిని మనం చూసి మనలో ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని బయటకు తీయండి. ఒక డాన్సర్గా, ఒక ఆర్టిస్ట్గా, మాకు ఒక పెయింటర్గా ఏ కళ అయినా 64 కళలు ఉన్నాయి. కళలకు పుట్టినిల్లు ఆంధ్రప్రదేశ్. అసలు ఈ చిత్రలేఖానికి దర్శనమిచ్చిందే చరిత్ర తీసుకుంటే 200 అంటే మనకు 200 బీసీ ముందు 300 బీసీ తర్వాత కూడా చిత్రలేఖనానికి ఊతమిచ్చింది, స్థానమిచ్చింది మన అమరావతి అన్నది ఒక అద్భుతమైనటువంటిది. మన నరాల్లో, గుండెల్లో, రక్తనాళాల్లో చిత్రం, లేఖనం, కళల వైభవం మన గుండెల్లో ఉంది.
దాన్ని బయటికి తీయండి అని నా సోదరులందరినీ కోరుకుంటూ, నా బిడ్డల్లాంటి భవిష్యత్తు ఉన్నటువంటి నా బిడ్డల్ని నేను కోరుకుంటూ, మీలో ఉన్నటువంటి సృజనాత్మకం బయటపడాలంటే ఒక పేపర్, చెల్లెలు మాధవ్ చెప్పింది, ఆనందంగా ఉంటే ఒక గీత గీయండి, ఉల్లాసంగా ఉంటే ఒక రంగు వేయండి, అదే చిత్రలేఖనం అవుతుంది. చిత్రలేఖనం అంటే ఇట్లే ఉండాలని ఏం లేదు. చిత్రలేఖనం అంటే మనలో ఉన్న సృజనాత్మక శక్తిని ఆ పేపర్ మీద పెడితే, ఒకప్పుడు గుహల్లో గుండెల మీద రాసేవాళ్ళు బొగ్గుతో స్టార్ట్ అయినటువంటి ఈ చిత్రలేఖనం ఈరోజు అద్భుతమైనటువంటి రంగులతో మెట్లు కొట్టిపెట్టేటువంటి వైపుకి దారి తీసిందంటే మనలో కూడా స్టార్ట్ చేయండి. ఆటోమేటిక్గా మీలో కూడా ఎంతమంది రవివర్మలు అవుతారో, ఎంతమంది ఉషాన్లు అవుతారో, ఎంతమంది లెనాండ్లు అవుతారో, అలాంటి వాళ్ళని తయారు చేయడానికే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి కానుకను మనం అందరం ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. ధన్యవాదాలండి. దయచేసి వేదిక మీద మన అతిథులు శుభాకాంక్షలు తెలియజేయండి. ఎందుకంటే మీరు ఈ కార్యక్రమం అనంతరం ఆర్ట్ ఎగ్జిబిషన్లో తిలకించవలసి ఉంటుంది. ఎంతోమంది కళాకారులు మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. తర్వాత కృష్ణ గుంటూరు పట్టభద్రుల శాసన మండలి సభ్యులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.